హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. టమాటా చారు ఎట్లా పెట్టుడో మీకు చూపెడతాను. అలా బట్టి ఐటమ్స్ చూపెడతాను. చింతపండు, కొంచెం కందిపప్పు, కొంచెం మినపప్పు, 4 వెల్లుల్లి దుబ్బలు, కొన్ని ఎండిన మిర్చి, కల్జామాకు, టమాటాలు మనం చారును పట్టిన దాన్ని బట్టి మనం చేసుకోవాలి. నేను ఒక 4 తీసుకుంటాను టమాటాలు. చింతపండు మనం నానబెట్టుకున్నాం. మనం ఎగురాడు వేసుకున్న వరకు చింతపండు నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఎంపుకొని పౌడర్ తయారు చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కందిపప్పును మినపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండిన మిర్చి వేసుకుందాం. వేసుకొని అవి కొంచెం వేపుదాం. అవి కొంచెం వేపే వరకు మనం ఇవి రెడీ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు మిక్సీ జార్లో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. 2 ముక్కలు చేసినా అయిపోతుంది. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అంతలో ఇవి వేగిపోతాయి. ఇవి వేగిపోయాక మనం ఇది కట్ చేసుకున్నాక రెడీ అవుతుంది. ఇది వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చాలా బాగుంటుంది టమాటా చారు. అసలు రెడీ అయినాక చెప్తాను. ఇది అసలు మస్తు నేనైతే కడలో పోసుకొని తాగేసుడే అంతే, చెప్పేది లేదు. చాలా బాగుంటుంది. ఊరికే సాంబార్ చేసుకునే దానికంటే అప్పుడప్పుడు ఇట్లా టమాటా సూప్ మనం చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. నేను ఎల్లిపాయలు వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర వేసుకుందాం. వేసుకొని కొంచెం ఇక వేగిపోతాను. వేగిపోయినాయంటే ఇంట్లో వేసేసుకొని మనం వేగిపోయినాయండి. స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని లైట్గా కొన్ని వాటర్ వేసుకుందాం. లైట్గా వాటర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కడాయిలో పోసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు చింతపండు నానేసినాయి కదా, ఇది నానిపోయింది. ఇక మెత్తగా నానిపోయింది. ఇక చారు ఇప్పుడు పిసికిలో పోసుకుందాం. మనం 4 టమాటాలు తీసుకున్నాం కదా, మనం ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చండి. 4 గ్లాసులు వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. వాటర్ పోసుకున్నా. ఇప్పుడు నేను ఒక గ్లాస్ పోసిన. ఇప్పుడు చింతపండులో ఒక గ్లాసు పోసిన. దొడ్డు సాల్ట్ వేసుకుందామండి. దొడ్డు ఉప్పు మన రుచికి సరిపడంత మనం సాల్ట్ వేసుకుందాం. ఇవైతే ఒక 3 స్పూన్లు అయితే వేసిన. ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. నేను కొంచెం కారం వేసుకుంటానండి. అప్పుడు ఎండిన మిర్చి తోటి మనం పట్టేసినాం కాబట్టి నేను కొంచెం లైట్గా కారం వేసుకుంటాను. బాగా అవసరం లేదండి. మనం ఎందుకంటే ఎండిన మిర్చి చేసినాం కాబట్టి చారు కాబట్టి మనం తక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేను జీలకర్రను మెంతులు వేంపిన పౌడర్ ఇది. నేను ఫస్టే ఒకసారి పట్టి ఇలా పోసుకుంటాను. ఇక అప్పుడప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి
పట్టి పెట్టుకోండి. పసుపు వేసుకుందాం ఒక చిన్న స్పూన్, మళ్ళీ తర్వాత పోపులు వేసుకుందాం. కళ్యామాకు వేసుకుందాం. ఒక 20 నిమిషాలు మసిలిందంటే చారు రెడీ అయిపోతుంది. 20 నిమిషాలు వేడి చేద్దాం. ఇరవై నిమిషాలు మసిలిందంటే మనం మూత పెట్టేసుకుందాం అండి. కొంచెం మసిలినాక 20 నిమిషాలు మసిలితే సరిపోతుంది. ఇప్పుడు చారు మసిలిపోయిందండి. చారు మసిలిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. మసిలిపోవాలి ఇట్లా మంచిగా. ఇక కళ్యామాకు చుట్టూ చూడు మసిలి మంచిగా ఎంత మంచిగా ఇక కమ్మడి వాసన వస్తుంది చారు. మనం అంతలో పోపు రెడీ చేసుకుందాం. చిన్నవి కొంచెం సిమ్లో పెట్టుకున్నా, అంతలో మసలని మనం ఇది రెడీ చేసుకున్నాక పని చేస్తాం. ఆయిల్ వేసుకుందామండి. పోపు ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ కాలిపోయిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేస్తానండి. ఇప్పుడు జీలకర్ర, మనం పోపు కొంచెం జీలకర్ర పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్నామండి. పోపు చాలా బాగుంటుంది. ఈ పోపు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి స్మెల్లే వేరు. ఎంత కమ్మడి వాసన వస్తుంది అది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక మనం దీన్ని పోపును చేసుకుందామండి. గోల్డ్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది. అది వెళ్ళిపోయా. పసుపు వేసుకుందామండి పోపుకు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇక గోలిపోయినాయి కదా, స్టవ్ కట్టేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందామండి పసుపు, సరిపోతుంది. అప్పుడు వాళ్ళు వేసినాయి కదా నేను చారులో మసిలేటప్పుడు, ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ సుతా కట్టేసుకుందాం. ఇది సుతా చాలా బాగా మసిలిపోయిందండి. వావ్, ఇప్పుడు ఇలా పోసుకుందామండి. మనం పోపు పెట్టినాం కదా, పోపు పెట్టినాం కాబట్టి ఇప్పుడు మొత్తం మనం కలుపుకోవాలండి. కలుపుకొని ఏమన్నా పక్కల పొండి అంటింది దానిలోకే మనం వేయాలి. వేస్తేనే చాలా బాగుంటుంది. ఇట్లా కలిపేసుకోవాలి. టమాటా చారు రెడీ. దీన్ని చూస్తేనే ఇప్పుడు తినాలనిపిస్తుంది నాకు. రెడీ అయిపోయిందండి. తొందరగా ఈజీగా అయ్యేది. మీరు ఆఫీస్కి పోయినా ఎటు పోయినా కానీ పొడి పొడి కూరలతోటి తినలేకపోతుంది కదా. ఒక్క 20 నిమిషాలల్లో తొందరగా చేసుకోవచ్చు అండి. మనం ఆ పని చేసుకుంటే కానీ దాన్ని చూసుకుంటా టమాటా కూర లాగా ఎంత ఈజీ అవుతుందో ఇది సుద్ధా టమాటా చారు అంత ఈజీగా అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. బాయ్.